మీకు తెలుసా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాదాస్పదమైన ఒక వజ్రం మన ఆంధ్రప్రదేశ్ లోనే దొరికింది. అవును, బ్రిటన్ రాజకిరీటంలో మెరిసే కోహినూర్ వజ్రం పుట్టింది మరెక్కడో కాదు, కృష్ణా నదీ తీరంలోని కొల్లూరు గనుల్లోనే. దాదాపు 800 ఏళ్ల క్రితం దొరికిన ఈ వజ్రం మొదట కాకతీయుల వద్ద ఉండేది. తర్వాత ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ చక్రవర్తులు, పర్షియన్ రాజులు, సిక్కు మహారాజుల చేతులు మారుతూ చివరికి బ్రిటన్ రాజకుటుంబానికి చేరుకుంది. దీనికోసం ఎన్నో యుద్ధాలు, రక్తపాతాలు జరిగాయి. ఇప్పటికీ కోహినూర్ వజ్రం బ్రిటన్ రాజ కిరీటంలో అమర్చబడి ఉంటుంది. షాకింగ్ విషయం ఏంటంటే, ఈ వజ్రం ధర ఎంతో ఇప్పటికీ ఎవరు విలువ కట్టలేరు. ఇది ప్రైస్లెస్. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచాన్నే విస్మయానికి గురి చేసిన ఈ అమూల్యమైన చారిత్రక సంపద మన ఆంధ్రప్రదేశ్ లోనే కదా ప్రాణం పోసుకుంది. ఇప్పుడేమో బ్రిటన్ లో ఉంది. తలుచుకుంటే రక్తం మరిగిపోతుంది కదా. అందుకే ఈ వజ్రాన్ని భారత్ కి తిరిగి ఇచ్చేయాలి అనే డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ వినిపిస్తోంది. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ని కూడా కోహినూర్ ని భారత్ కి ఎప్పుడు తిరిగిస్తారని అక్కడి లోకల్ లీడర్స్, న్యూయార్క్ మేయర్ జోహరాన్ మమ్దాని ఓపెన్ గానే డిమాండ్ చేశారు. అంతేకాదు, దీని వెనక ఉన్న వివాదాస్పద చరిత్రని గుర్తించి 3 ఏళ్ల క్రితం జరిగిన పట్టాభిషేక మహోత్సవంలో క్వీన్ కెమిల్లా తన కిరీటంలో ఈ వజ్రాన్ని ధరించకూడదని నిర్ణయించుకున్నారు. ఒక్కటి మాత్రం నిజమండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం సహజ వనరులకి, అందమైన ప్రకృతికి మాత్రమే కాదు, ప్రపంచ చరిత్ర గతిని మార్చిన అరుదైన వైభవానికి కూడా నిలయం. మరి భవిష్యత్తులో మరో 100 ఏళ్ల తర్వాతైనా కోహినూర్ మన భారతదేశానికి తిరిగి వస్తుంది అనే ఆశ మీలో ఉందా? ఒకవేళ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.